భారత క్రికెట్లో సీనియర్ల హవాకు దాదాపుగా తెరపడింది. మే నెలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టుల నుండి తప్పుకున్నారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే రోహిత్, కోహ్లీ, అశ్విన్లు టెస్టుల నుండి తప్పుకున్నారు. ఇక తాజాగా మరో ప్లేయర్ను గంభీర్ టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే అక్కడకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్లో బిజీగా ఉంది. కోచ్గా గంభీర్కు ఈ సిరీస్ మరో సవాల్గానే చెప్పాలి. భారత కోచ్గా అతడు బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి టీమిండియాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇక మే నెలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టుల నుండి వైదొలిగారు. ఇప్పుడు జట్టులో మిగిలిన ఏకైక సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్కు ఎంపికైన జడేజా కెరియర్కు ఈ సిరీస్తోనే తెరపడబోతుందని సమాచారం. ఎందుకంటే గంభీర్ టార్గెట్లో నెక్స్ట్ ఉన్నది జడేజానని తెలుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్తో అందరికీ దీనిపై క్లారిటీ రావడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు. నిజానికి ఇంగ్లాండ్ పిచ్లు స్పిన్నర్లకు పెద్దగా సహకరించవు. ఈ సాకుతో జడేజాను సైడ్ చేసేలా గంభీర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్కు ప్లేయింగ్ 11లో చోటిచ్చే అవకాశాలున్నాయి. సుందర్తోనే స్పిన్ బౌలింగ్ వేయించాలనే ఉద్దేశంతో కూడా గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే అశ్విన్లా జడేజా కూడా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జడేజా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. అయితే ప్రస్తుతం జడేజా టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్లో నెంబర్ 1గా ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్న జడ్డు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లోయర్ ఆర్డర్లో పరుగులు సాధిస్తూ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. అటువంటి జడేజాను గంభీర్ పక్కన పెట్టేందుకు పావులు చకచకా కదుపుతూ ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. పూర్తిగా యువ ఆటగాళ్ళకే ప్రాధాన్యతనివ్వాలని గౌతీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.